కొమరవల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు, కాల్వలు, పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్లే ఇవాళ సూర్యాపేట కావచ్చు, తుంగదుర్తి కావచ్చు, కోదాడిలోని మూతే మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, ఇక్కడ ఉన్న మునగాల మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు, గడిపల్లి మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కావచ్చు, ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే 100% కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు, తొమ్మిది సొరంగాలు, కాలువల ద్వారా వచ్చింది. 100% నిజమే. ఇప్పుడు దాంతో మాకేం పంచాయతీ లేదు, దాని అవసరం లేదు. మీరు ఏం చెప్పినా చెప్పుకోకపోయినా కాళేశ్వరమే ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. రేపు యాసంగి తెలుస్తుంది. ఇంకా ఏ ప్రాజెక్టులైనా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి. వానకాలం ఉత్తమానాలు కూడా వండిపోతున్నాయి, కొన్ని సందర్భాలు వానాకాలం కత్వలతో కూడా వండుతాయి. కానీ యాసంగి కొరికే కడతారు పెద్ద ప్రాజెక్టులు ఏది కూడా. గింత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఈ రకంగా తయారయ్యారు. పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు. అందులో చాలా మందికి బియ్యం భూముల కింద మంతయా పైన మంతయా కూడా తెలియదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా, వారి పొలాన్ని నేను కూడా చూసి వచ్చినాను, వారి తోటలు. కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకొని వెనక మాస్టర్ ఆడిపిస్తే ఆడినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది. ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అయింటాయి. ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు. ఉన్నట్టు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. అంత మాట్లాడే ఇబ్బంది ఉంటే ముఖం సాటేయండి. కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు? మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా? పోదామా ప్రతి ఊరికి? మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి. ప్రతి ఊరికి పోదాం. మీరు చెప్పింది నిజమా అబద్ధమా? ఇవన్నీ కావు. నేను ఒకటే మాట చెప్తున్నా, సేకరణ మీరు అయిపోయింది అని ప్రకటించినాడే లెక్కలు చేద్దాం. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది, ముగించడం, ఇవాళ మొత్తం ధాన్యం కేంద్రాలు ఎత్తేసినామని చెప్పి మీరు చెప్పిన రోజే మాట్లాడదాం. మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట. తొందరపడకుని, ఆగం కాకుండ్రి. పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండ్రి, ముక్కులు వలగొట్టుకోకుండ్రి. ఉండు నెమ్మదిగా తీద్దాం లెక్కలు. ఈ అబద్దాలతో పొద్దు ఊగుతుంది అనుకుంటే తెలితక్కుతనం అవుతుంది. తెల్లారుతుంది, మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఈ అబద్దపు లెక్కలు మానేయండి. ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి, రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోని వస్తలేదు, ఎక్కడ కూడా వస్తలేదు. నేను ఇవాళ ఇక్కడే ఉన్నా, హుజూర్ లోనే ఉన్నా. MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.